శ్రమ అనేది దేవుని చిత్తం లేకపోతే రాదు. కూతురు కనలేకపోతే అల్లుడి మీద పడి వేసినట్టుగా నీవు నీ కుటుంబీకులు అక్షరదేవుని అష్టారోగ్య దేవతల్ని బయలుదేవతలు పూజలు చేసుకుంటామంటే దేవుడికి కోపం వచ్చి ఏలియా వచ్చి చెప్పాడు అంతే. కానీ మార్గాన్ని మార్చుకోవాలి. ఈ రోజున కూడా చాలా మంది మరి వాళ్ళ చేసే తప్పులు కనపడదు, ఇతరుల మీద పడేస్తాము. మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి. ఇలా విధానం చేస్తున్నాం. మనం అందరూ కూడా కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా సంతోషంగా స్తోత్రం 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 హల్లెలూయా అనుకుంటా వాడు రాకపోయినా కానీ ఉత్సాహంగా ఉండాలి. అప్పుడు పళ్ళ మధ్య నవ్వుకొని అల్లు పళ్ళ మధ్య కానీ కలుపుతాము. అప్పుడు ఉద్యోగం వస్తుంది. మొదల నుంచి చూస్తే ఏ ఉద్యోగం వస్తుంది? ఇప్పుడు నేను తింటే నాకు నిండుతుంది, మీకు నిండుతా. మీరు తినాలి, దేవుని యొక్క ఆహారం గురించాలి, జీవాహారం గురించాలి. అందుకే దేవుడు అంటున్నాడు. సరే జాగ్రత్త గారు వస్తున్న మినిస్ట్రీస్ రాజమండ్రిలో సేవ చేస్తున్నాడు. బొమ్మారంలో ఒక వీధి కూడికి పెట్టారు, స్తుతి కూడికి పెట్టారు. స్తుతి కూడికి పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు. స్తుతి కూడికలో అందరూ కూడా లేచి నిలబడి దేవుని స్తుతిస్తున్నారు. ఈయన గారు ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూసుకొని మరి స్తుతించండి యేసు ప్రభు వారిని దాటిపోతున్నారు అని గాయపడి ఉంటున్నారు. మరి మీరు స్వతంత్ర వస్తుంది, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది అని చెప్పి అంటాము. అంతసేపు అయిందంట. ఒక ఆమె వచ్చి అయ్యగారిని చేయబెట్టి గెలుతున్నాను. అయ్యగారిని ఏమో ఎవరిది నేను ప్రాంతంలో ఉంటే ఆత్మగా ఉంటే గెలుతున్నా అని చెప్పి కళ్ళు చూసి ఆమె చూస్తే ఆమె ఆగిపోయి నుంచున్నాను. ఈ లోపల 10 నిమిషాలు సంఘ పెద్దలు వచ్చి ఆ పక్క ఈ పక్క నుంచొని అయ్యగారిని గెలుతున్నారు. వీళ్ళతో ఏంటి వీళ్ళు గెలుతున్నారు చెప్పి చెప్పు పెట్టినాను. చెప్పు పెడితే అయ్యా ఆ పిల్లలు చూడండి ఒకసారి ఈ పక్కన అయ్యా ఆ పిల్లలు సార్ సరే తీరా చూస్తే ఆమె ఏం చేస్తారు? 2 చేతులు చూపిస్తాను. 2 చేతులు చూపిస్తామంటే చేతుల నిండా రక్తం, చేతుల నిండా రక్తం. ఈయన ఏమన్నా ప్రార్థన చేసుకుంటే ప్రభు తాగుతాడు, ఆయన గాయపడ్డ అసంతం పుడతాడు, ఆయన రక్తం దాటిపోతుంది ప్రార్థన చేసి చెప్పంటే ఆ చేతుల నిండా రక్తం వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపం నుండి వినిపిస్తుంది. పిల్లరా నువ్వు చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని యొక్క చిత్తానికి లోబడి నడుచుకున్నట్లయితే మరి యెజబెలు దేవునికి అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా ప్రవర్తించారు. దేవుని యొక్క పాస్టర్స్ని ప్రవక్తల్ని బంధించి చంపిస్తామంటే మరి ఒక వ్యక్తి ఉన్నాడు ఒబద్య, అంటే మీరు ఒబద్య. ఈ ఒబద్య ఆయన ఈ యొక్క ఆహారం రాజు పనిచేసే వ్యక్తి. ఈయన 100 మంది పాస్టర్ని 50 ఏళ్ళ లెక్క విడదీసి గుహల్లో పెట్టి నీళ్లు మంచిలు ఇచ్చి ఆహారం ఇచ్చి మరి పోషించాడు. దుర్దినములు రాకముందే దుర్దినాలు వచ్చినాయి, పోషించాడు. ఏలియా గారికి వెళ్ళి అయ్యా ఏలియా గారు మా రాజు గారు మిమ్మల్ని చంపాలని వస్తున్నారు, మరి దాక్కోండి అయ్యా అంటే లేదు నా యొక్క పరుగు అయిపోయింది, 40 రోజులు నేను పరుగు చేశాను, నా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు నీళ్లు ఆహారం ఇచ్చి వంగని రొట్టెలు ఇచ్చాడు, నాకు మరి మంచులు ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, గట్టుముక్కలు ఇచ్చాడు, పోషించాడు. ఎందుకు ఏలియా కదా ఆహారం పనిపెట్టాడంటే ఏలియా 3.5 సంవత్సరాల వర్షం పడుతూ ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడంటే ఇలా మాట్లాడేమో, ఆహారం మాట్లాడేమో, యెజబెలు మాట్లాడేమో అని హల్లెలూయా అని ప్రార్థన చేశాడు. వర్షాకాలం పశువులు గడిపోతున్నాయి, రాజ్యాలు గడిపోతున్నాయి, నీళ్లు లేవు, ఎక్కడ చుక్క లేవు, రాజ్యం మొత్తం కరువు వచ్చింది. కరువు వస్తే దేవుడేమో ఏలియాతో మాట్లాడి ఏలియా తెరికి వాళ్ళ దగ్గర నుండి పోషిస్తానని చెప్పి ఆయన పంపించడానికి కాలు తీసుకొచ్చి కాపులు చేసి వెంట పక్క మాంసం ఇచ్చి వెళ్తాయి ఎంటన్నాడికి ఆవుల నీళ్ళు తాగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వాముల నీళ్ళు కూడా అయిపోయింది. దేవుడు మాట్లాడంటాడు ఆయన తూరు సిగోరు ప్రాంతంలో సరైన గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆ ఊరు బయట కట్టపల్లి ఆడుతూ ఉంటుంది.
ఆ కాడికి పోయి ఆ ఇంట్లో ఉండి కరువు తిరిగినాక నీ ఆహారాన్ని సంపాదించుకోమని చెప్తే అయ్యగారు వచ్చాడు. అట్లనే ఆమె ఊరు బయట కట్టుకోలేక అమ్మా వందనాలు దేవుడు నిన్ను కాడికి వెళ్ళమని చెప్పాడు వచ్చానని చెప్పంటే ఆ భక్తిపరులు భక్తిపరులు కాబట్టి చేర్చుకుంటారండి చేర్చుకో భక్తి అయ్యాలంటే కొంచెం మంచిగా పట్ల అమ్మ అని చెప్పాడు. ఊరు బయట ఉండి చెప్పాడు ఇంటికి కూడా మరొక ఇంటికి పోయి మంచిగా అమ్మా ఒక అప్పం కూడా చేసినప్పుడు పక్కన కూడా అట్లా ఏమనుకుంది ఏంటి ఈరోజు మేము ఒక వెంట ముఖ్య మాత్రం తీసుకొని నా కొడుకు నేను చనిపోదనుకున్నాం నేను నమ్మన్నాను చెప్తుంటే ఆయన అన్నాడు ఆ మనసు గ్రహించి కరువు అయిపోయిందా కూడా నీ యొక్క పెట్టెలో పిండి అయిపోదు గుడ్డిలో కూడా కరిగిపోదు నాకు ఆహారం పట్టుకున్నట్టు పట్టుకొచ్చింది ముక్క తినేసి మంచిగా ఇంటికి వచ్చి ఆ మెత్తి మీద తాపం కాస్తాను ఆ మెత్తిలో తాపం కాస్తాను. ఈ లోపల ఈ ప్రభు మాట్లాడాడు 3 సంవత్సరాలు అయిపోయింది కరువు తీరింది ఏరియా మరి ప్రజలు అల్లాడిపోతున్నారు అంటే అప్పుడు దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి వచ్చారు. వాక్యం చాలా ఉంది చెప్పాల్సింది షార్ట్ కట్ చేసి చెప్తున్నాను. వచ్చేవారు చెప్తాను మొత్తం కూడా మంచిగా వాక్యాన్ని అందిద్దాం. బుధవారం కూడా ఏ గృహం కాకపోతే ఇక్కడే చర్చిలో ఏర్పాటు చేస్తాను చర్చకుందరు కానీ మరి చెప్పారు. ఆ కరువు తిరిగినా కూడా అక్కడే ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఇక ఈ లోపల ఏం జరిగిందంటే ఆ కొడుకు కొంచెం జబ్బు చేసి వాడికి జ్వరం వచ్చే నైటు చనిపోతే ఏమంటుంది ఆయా నువ్వు పాస్టర్ అంటావు మరి నా కొడుకు ఏమి చనిపోయారు ఈ ఊరు మొత్తం మనం రోజు పెట్టేస్తున్నాం మరి అలాగే మంచినీళ్ళు తాగుతున్నాం సుఖంగా ఉంటున్నాం అందరూ అల్లాడిపోతున్నారు మరి నా కొడుకు చచ్చిపోతున్నాను ఫలా మాట్లాడాలని చెప్పి ఏరియా కొంచెం ఆమె బాధపడ్డట్టుగా మాట్లాడితే ఆయన అన్నాడు నీ కొడుకు కట్టుకోమని చెప్పి తీసుకొని ఉదాహరణ వేసుకొని వారి పెద్ద దగ్గర వెళ్ళిపోయి మంచి బట్టలు పెట్టి ఆయన ప్రార్థన చేశారు. ఆ పిల్లవాడు తెలుసు ప్రార్థన ఏడ్చాడు. పిల్లవాడిని బడి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఏలియా పిల్లవాడిని బడి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అమ్మా 3 సార్లు. సరే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి ఇచ్చి పిల్లవాడిని పెట్టించాడు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆమెకు అప్పగించాడు. ఇక తరువాత పిల్లలు మరి ఆయన రాజు గారిని కలుసుకోవడం కోసం బయలుదేరినప్పుడు మరి ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒక సిచ్యువేషన్ జరిగింది. రాజుతో అన్నాడు మీ ప్రవక్తల మొత్తాన్ని తీసుకొని వచ్చి ఊరు బయట కట్టెలు కనిపించి చుట్టూ నీళ్లు పోసి 2 ఎద్దులు తీసుకుని రా నాకు ఒక ఎద్దు మీ యొక్క ప్రవక్తలకి మీ యొక్క పూజారులకు ఎద్దు వధించి దాన్ని పెట్టండి నీళ్లు పోయింది. నేను కూడా అలాగే చేస్తాను. ఎవరి యొక్క బలిపీఠము గ్రహించబడి మరి పూర్తిగా మారుతో మన దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి పరీక్ష పెట్టారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. 4 తలాలు చేశారు మరి ఏడ్చారు కోసుకున్నారు మరి చెడ్డకాలతో పెట్టుకున్నారు చాలా దెబ్బలు పడ్డారు. కానీ మధ్యాహ్నం అయిపోయినా కానీ వాళ్ళ దేవుడు కల్లా పడతారు. అన్నీ ఏలి అన్నాడు మరి కట్టెలు పెంచాడు యెహోవా పెట్టడానికి తిరిగి కట్టాడు. మరి ఎద్దులు వధించి ఆ కట్టెలు పెట్టేసి మాంసం తెచ్చి నీళ్ళు పంపి చుట్టూ కథం చేసి 2 మైళ్ళు పెట్టి అంత ఇచ్చేసి నీళ్లు నింపి ప్రార్థన చేశారు. స్తోత్రం హల్లెలూయా. అగ్ని తగ్గించి నీరు ఆగిపోయి మొత్తం బూడిగా పడింది. ఆ చుట్టుపక్కల ఉన్న బయలుదేరి అన్నారు ఊళ్ళో మొత్తం యెహోవా దేవుడు నిజమైన దేవుడు బయలుదేవత నిజమైన దేవుడు అష్టదేవత నిజమైన కాదు అష్టాదేవత కాదని చెప్పి పెడతారు. అప్పుడు ఏరియా సుమారు 450 మంది ఆ యొక్క పూజారుల్ని ఖడ్గం చేత చంపేశారు. ఇక అప్పుడు అన్నాడు ఈ యొక్క ఆనందంతో అంటున్నాడు నేను కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను వదవేసి ఇంటికి వెళ్ళి వర్షం వస్తుంది అని చెప్పంటే వదవేకి వెళ్ళిపోతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాడు ఏమి మేఘం 7 సార్లు ప్రార్థన చేశాడు. తన శిష్యుడు పిలిచి 7వ సారి అయ్యా కొంత మేఘం వస్తాయి ప్రతి మేఘం చేయి పట్టినంత మేఘం ఉన్నప్పుడు అప్పుడు ఆ మేఘమే పెద్ద మేఘంగా మారిపోయి ఉరుములు వెలుగులు వచ్చేసి భయంకరమైన వర్షం స్టార్ట్ అయింది. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ఆహా వెళ్ళిపోతున్నాడు. ఆహాంతో పాటు తెచ్చి పొందుకుని ఏరియా వాటి ముందరికి వెళ్ళి దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యాన్ని జీవించును గాక. ఇదాన్ని నేను చూపిస్తున్నాను. మరి వర్షం కురిసింది. ఆ తర్వాత మిగతా చెప్తాను. మరి కొద్ది మాటలు అప్పగించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మగా చేస్తున్నాయన స్తోత్రం తండ్రి. శ్రమలతో నీకు మొరపెడితే సమాధానం ఇచ్చే దేవుడు ఆయన ఆనాడు తండ్రి మరి అష్టదేవతకు బయలుదేవతకు పూజ చేసి గుళ్ళు కట్టి గోపురాలు కట్టి
విగ్రహార్థం చేసిన ఆ రాజ్యాన్ని శిక్షించారు ఆయన. అయాతను యజబేలు మరి విచారి గారు విగ్రహార్థులు గారు ఆయన మరి ఎంతో ప్రభావ మరి నీ దేవతల భక్తులు పూజించింది కానీ నీ యొక్క దాసుని చంపబెట్టింది ప్రభావ. అందు నిమిత్తమే ఆమె యొక్క రక్తాన్ని కుక్కలు నాశనమైపోయిందండి. మహాత్ముడు ఎంతో చనిపోయినప్పుడు ఉదయా యొక్క వాక్యాలను మర్మాన్ని మీద తెలియజేయడం కోసం మీరే గంగా మహిమ స్తుతి ప్రభావాలు పొందుకొని సమస్తము స్వాగతం యేసు కృష్ణాత్మ శక్తి గల నడిచి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.